నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వ వార్డులో ఉదయం 7 గంటల నుంచి స్థానిక కార్పొరేటర్ శ్రీ రాపర్తి కన్నా మరియు జీవీఎంసీ 8 జోనల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శంకర్రావుతో కలిసి మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో జీవీఎంసీ 93వ వార్డు ప్రహ్లాదపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల యొక్క సమస్యలను నేరుగా ఆలకించి వెంటనే అధికారులకు పరిష్కార దిశగా తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ప్రహ్లాదపురం పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇళ్ల మీదుగా విద్యుత్ వైర్ల సమస్య, రేషన్ డిపో సమస్య, పాడైపోయిన రోడ్లు, డ్రైన్, శిథిల వ్యవస్థకు వచ్చిన వాటర్ ట్యాంక్ తొలగింపు, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలు మార్చట మరియు పాడైపోయిన కలవర్టర్ పునర్నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచుట మొదలగు ముఖ్యమైన సమస్యలు స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ యొక్క సమస్యలను పరిష్కార దిశగా స్థానిక కార్పొరేటర్ మరియు జోనల్ కమిషనర్ మరియు ఇంజనీరింగ్ విభాగం వారికి వెంటనే ఆదేశాలు జారీ చేసి త్వరగతిన నివేదిక అందజేయాలని సూచించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. రోడ్డు ఫార్మేషన్ జరుగుతుంది సార్. ఇది చెప్పుకొని చెప్పుకప్పులు తిరుగుతున్నటువంటి కలవట్లు అండి. ఎందుకంటే మధ్యలో 97, 96, 95లో కొంత భాగం తిరిగా పూర్తిగా టచ్ అయింది 93, 96. 96 మేయర్ ఉన్న వార్డు కాబట్టి నేను వెళ్ళకపోయినా మేయర్ గారికి ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి 96 టచ్ చేయలేదు. 93 మా కన్నా గారు ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు. స్థానికంగా ఉన్న జనసేన అధ్యక్షుడు కానీ, తెలుగుదేశం అధ్యక్షుడు కానీ, కన్నా కానీ చాలామంది మెసేజ్లు కూడా పెట్టి ఈ వార్డులో తిరగండి అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే 97, 96, 95 వార్డులో మేము తిరిగిన తర్వాత పెట్టిన వర్కులన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి అందరికీ కూడా ఈ పర్యటన వల్ల ఉపయోగం ఉందన్న ఒక ఆలోచనతో అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా నేను మీ ద్వారానే ప్రజలకు మాటిస్తూ ఉన్నాను. మొత్తం అన్ని వార్డులు 93 నుంచి 98 నా పార్ట్, 98లో నాకున్న ఒక పార్ట్ వరకు కూడా అన్ని ప్రాంతాల్లో ఈ మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ ఉంటుంది. దీంతోపాటు మొన్న ఈనాడు ఒక కాల్ తీసుకుని 2 గంటల కార్యక్రమం చేశాం. పబ్లిక్కి అందుబాటులో ఉంటాం, పలా నెంబర్కి కాల్ చేయండి నేను ముందు రోజు పేపర్లో ప్రకటన ఇచ్చి అనూహ్యమైన స్పందన వచ్చింది. దగ్గర 2 గంటల్లో ఒక సెకండ్ గ్యాప్ లేకుండా కాల్స్ వచ్చాయి. ఆ అన్ని కాల్స్కి మా అధికారులు మేము అటెండ్ అయ్యాం. అవన్నీ కూడా సమస్యలన్నీ కూడా రాసుకుని ఇమీడియట్గా స్పందించాం. తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మీరు మాట్లాడిన తర్వాత గంటకే అధికారులు వచ్చారండి, అరగంటకే అధికారులు వచ్చారండి. ప్రజలకి ఆ స్పందన నచ్చుద్ది. ఎందుకంటే విన్నాము వదిలేస్తే వాళ్ళు కూడా క్యాజువల్గా ఉంటారు. మనం అటెండ్ అవ్వటం, చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయటం అనేది మా అధికారులకు మాకు అలవాటు అయింది. తప్పకుండా అన్ని వార్డులో పర్యటన ఉంటుంది. ఈరోజు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్లో భాగంగా 93వ వార్డు కార్పొరేటర్ కన్నా గారు, వార్డు జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు అందరితో కలిపి సమస్యలు తెలుసుకోవడానికి ప్రహ్లాదపురం, పల్లినారాయణపురం అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ,
ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డు మీద ఉంటాం కానీ లైట్లు లేక పాములు వచ్చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు కానీ ఎవరైతే ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ స్థలాల్లో కానీ తుప్పలు పెరిగి పాములు రావటం అది చీకటి పడిన తర్వాత ఇళ్లలోకి రావటం అనేక ఇబ్బందులు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. మండల కమిషనర్ కానీ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర డిపార్ట్మెంట్లు కానీ స్థానికంగా ఉన్న విఆర్ఓలు అందరితో కలిపి ఈ పర్యటన జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ పెన్షన్ రాలేదని కొందరు, రేషన్ కార్డు స్ప్లిట్ కావాలని కొందరు, ఇల్లు లేవని కొందరు, ఎవరైతే ఏ సమస్య అయితే మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా సంబంధిత అధికారులకు చెప్పి ఇదేదో మొక్కుబడిగా తిరుగుతున్న ట్రిప్ కాదు, చిత్తశుద్ధితో 100% మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ మనం చేయగలిగినవి. అంటే చేయలేనివి ఎలాంటివి అంటే పెన్షన్కి వయసు రాకుండా పెన్షన్ అడిగిన వాళ్ళకి మనం చేయలేము, ఇల్లుండి రెండో ఇల్లు అడుగుతున్న వాళ్ళకి చేయలేము. ఇలాంటివి కాకుండా ఏవైతే న్యాయమైన ధర్మమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తామని చెప్పి మీ ద్వారానే ప్రజలకు మాటిస్తా ఉన్నాం. ఈ పర్యటన క్యాజువల్గా ఏదో మొక్కుబడిగా ఏదో ఒక గంట తిరిగేశారు వెళ్ళిపోయారు అన్నట్టుగా కాకుండా మా దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలు స్థానిక మా కార్పొరేటర్ కన్నా గారి ద్వారా మా అధికారుల ద్వారా వీళ్ళ స్థాయిలో ఉన్న వీళ్ళు చేస్తారు, పై స్థాయిలో ఉన్నాయి నేను ఆఫీస్ కమిషనర్ కానీ మేయర్కి కానీ లేకపోతే రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ తెచ్చి ప్రజల మన్ననలు పొందే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటిస్తాం.